సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 8 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. మొత్తం 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు డాక్టర్ నమ్రతపై ఆరోపణలు ఉన్నాయి. సరోగసి పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం చేసినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. సుమారు 40 కోట్ల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలుగా నమ్రతను అరెస్టు చేసిన పోలీసులు దాదాపు ఈమెతో పాటు దాదాపు 30 మంది దాకా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు, అక్రమాలకు పాల్పడినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు రావడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ సృష్టి ఫెర్టిలిటీ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో భారీగా నగదు లావాదేవీలు జరిగింది, మనీ లాండరింగ్ భారీ స్థాయిలో జరిగింది అన్న కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఎంటర్ అయ్యారు. దాదాపు 8 రాష్ట్రాల్లో 40 కోట్ల దాకా కూడా ఆర్జించినట్టు, ఇవి మొత్తం కూడా హవాలా రూపంలో ఇతర బ్యాంకులకు ఇతర మార్గాల రూపంలో వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ఇందులో ఏదైతే ప్రధాన నిందితురాలు నమ్రత, ఆమె భర్త అయినటువంటి సురేష్, అలాగే తన సోదరి అయినటువంటి కీర్తి, ఇంకా చాలా మంది విద్యుల్లత, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్, హాస్పిటల్లో పనిచేసేటటువంటి వీరి బ్రాంచ్లు 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాంచ్లకు సంబంధించినటువంటి డాక్టర్లు, టెక్నీషియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా కేసు నమోదు చేశారు. వీరందరికీ కూడా ఇందులో దాదాపుగా కూడా అక్రమ సంపాదన ఆర్జించారు అన్న కోణంలో, మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఏదైతే ఈ కేసుకి సంబంధించి, మనీ లాండరింగ్ కి సంబంధించి ఇప్పటికే ఏదైతే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి పోలీసులు, గోపాలపురం పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, అలాగే కేసులో ఎంతమందిని విచారించారన్న డీటెయిల్స్, మొత్తం డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నటువంటి ఈడీ, అలాగే నగదు లావాదేవీలకి సంబంధించి ఏమాత్రం పోలీసులు కలెక్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించడానికి అయితే డాక్టర్ నమ్రతకు మరి కాసేపట్లో ఏదైతే నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నోటీసులు ఇచ్చిన అనంతరం డాక్టర్ నమ్రత ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరవ్వాలి. మొత్తం ఆర్థిక లావాదేవీల ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వివరణ కూడా ఇవ్వాల్సిందిగా అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రిపేర్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.